వివిఆర్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత ఎపిసోడ్లో శ్రీ కృష్ణస్వామి గారి గురించి ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఇప్పుడు మరొక ఎపిసోడ్లో వారి ద్వారా ఇంకెన్నో అద్భుతమైన విషయాలు సినీ పరిశ్రమలో వారికి ఉన్న అనుభవాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం కృష్ణస్వామి గారు. నమస్కారం సార్. కాలేజీ రోజుల్లో దుర్యోధన మైసూరు యాక్ట్ చేసేవాడిని. అది ఏది శ్రీకృష్ణ పాండవుల్లో ఎన్టీ రామారావు గారు స్క్రిప్ట్ చేసి అదే చేస్తుండేవాడిని. అది చాలామంది చెప్పరాసు దుర్యోధన మైసవ శ్రీకృష్ణ పాండవుల్లోది. ఇదే డైలాగు మహానుభావుడు, నా గురువు, నటదైవం, నందమూరి తారక రామారావు కూడా వినిపించారు. సంతోషపడ్డారు. అద్భుతం, బాగా చాలు చెప్పారన్నారు. అది ఏమిటంటే, కన్నారాయ ఫలము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగము అస్మదీయ పితృదేవ దయానంద రాజ్యంశ వైభవులైన దాయాదులు రాజసూయం సలుపుట సప్త దీప సుందరాది సమగుడతడగడిత మాణిక్య తేజోది రజత నిజపాద పంకేరుకుండైన కూరు సార్వభౌముడు దారిని కాంచి సంతోషించుట ఇది మా ఆధిక్యతను అధిక్షేపించుట దిగ్దిశాంత విశ్రాంత విరాజితమై క్షేత్ర భయంకరమైన ఈ కురు మహా సామ్రాజ్యమును శాసించురా రాజులు లేరు. ప్రతి వీర సండ నిర్మూలలో దండ దోర్దండ వల పండితులు మేరు సమాన ధీరులు మా శత సహోదరుడు అనన్య సామాన్య కోదండ విద్యా నైపుణ్య సంతోషిత భార్గవరాముడై కురు రాజసోరక్షణ అధ్యక్షుడుగా రాధేయుడుండగా అనామకులైన పాండవాత్మకులకు ఇంత ప్రజా ప్రశంస సమాదరణమా? వివిధ వేదాంగ వేదినై వివిధ రాజనీతి విశేష విజ్ఞాతనైన నాకంటే ఆ పాండవాగ్రజుడు ధర్మకోవిదుడా? ఇదేడైలాగా లేదు. గూడిపాడగా చెప్తా. చెప్పండి. కన్నారా యాఖ్వానము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. ఇదే డైలాగ్ రాజునాగా చెప్తే, కన్నారా యాఖ్వానము కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం. ఇదే డైలాగు రంగారావు చెప్తుంది. కన్నారా యాఖ్వానం కనుగొన్నారా కౌంతేయుల పన్నాగం అస్మదీయ పితృదేవ దయానంద రాజ్యం సమయ దయాదులు రాజస్వామి తెలుపడా? వాడు మానవ మాత్రుడా? కాడు. సరసేత్రుడు, సుఖగాత్రుడు, దివ్యచరిత్రుడు అన్ని తానై అవహేళన చేస్తున్నాడు. అంటే దగ్గరగా చెప్తాను తప్ప అక్కడ ఎవరు చెప్పలేరు కదా. ఆ బ్రోకన్ తిరిగి పెట్టారు బుక్కవల్ గారు. డబ్బు వచ్చుకునే పన్ను ఖర్చు లేదు, ఎంతో ఖర్చు లేదు. మీ శ్రేంద్రాయుడు విజయనగరం అక్కలో బల్యం. ఒక దేశానికి మరొక దేశం ఆక్రమించుకోవాలంటే తగాదాలు పెట్టాలి. అది రాజనీతి మిస్టర్ హజన్ ఏమీ లేదు. పోలే పిల్లలను మేము సంపము తెలుసుకుంటాము. దిస్ ఈజ్ ఫైనల్. చాలా బాగుంది, చాలా బాగుంది. అలాగే జగయ్య గారు, మ్యాన్ ఉరిశిక్షణ వేస్తున్నావా? సైన్యాధిపతివి, న్యాయాధిపతివై తీర్పునిస్తున్నావా? ఇదేనా మీ ఆంధ్రీయుల రాజనీతి? ఇదేనా నీ సౌజన్యం? కర్కశుడా, అనే పనే ఉందిరా. కన్న తల్లి మానవ మానవులతో కన్న కొడుకులకే సంబంధాలు లేకపోయినప్పుడు పరవాయివాడం బాలశీయుడు నీకు మాత్రం ఉంటుందా? కానీ నేనే సభపోయేవాడికి నీ శాసనం ఎంతరా? ధిక్కరిస్తున్నాను, బహిరంగంగా ధిక్కరిస్తున్నాను. స్వతంత్ర జీవిగా పుట్టి స్వతంత్ర జీవిగా పెరిగి స్వతంత్ర జీవిగా అస్తమించడానికి ఉమిళ్ళు కోరుతున్నానురా. బాగుంది, చాలా బాగుంది. ఇంకా ఇంకా మీరు ఇంట్రెస్ట్ ఉన్న నటుల వాయిస్లు ఇంకా ఎవరెవరైనా చేసేవాళ్ళు మీరు? రావు గోపాలరావు గారు, సాగయ్య సినిమాలో రావు గోపాలరావు గారు, స్వామినాథన్ గారు అన్నదమ్ములు. అంటే అన్నదమ్ములు అయితే ఆడ కాంగ్రెస్ స్టేషన్ ఉంటుంది. షాగు ఆనాడు నాన్నగారితో రాజ్యసభకు వెళ్ళలేదు, నాన్నగారు వెళ్ళబట్టి వెళ్ళారు. అన్నగారు వెళ్ళమంటున్నారు, వెళ్ళు. ఎన్టీ రామారావు వాయిస్ 60స్లో ఎట్లా ఉండేది అంటే, సీతారామ కళ్యాణ సినిమాలో రావణాసురుడు వేషం వేశారు కదా ఆయన. అప్పుడు వాయిస్ అప్పుడు వయసు అయింది 37 years. 60లో యాక్ట్ చేశారు ఆయన. నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి. అసురుల పెంపు సగించలేని యక్ష కిండెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది
సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. ఇక ముల్లోకాలకు నేనే సామ్రాట్టును. ఆ జన్మ శత్రువులైన నిర్జనం నిర్జించి పగ తీర్చుకుంటాను. దిక్పాలకుల చేత ఊడిగంచేయిస్తాను. జై హర హర మహాదేవ, శంభో శంకర. అదే కృష్ణపాఠమే టైంకి వచ్చినప్పటికీ ఇదే డైలాగ్ చెప్తే, నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి. అసురుల పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. ఇదే కర్ణ టైంలో వస్తే, నరుల వల్ల వానరుల వల్ల దానవులకెన్నడూ పరాజయం లేదు స్వామి. అసురుల పెంపు సగించలేని యక్ష కిన్నెర కింపురుష గరుడ గంధర్వ సిద్ధ సాధ్య విద్యాధరాది సర్వదేవ సమూహాన్ని నిర్జించే శక్తి ప్రసాదించు. ఇంకా పెద్ద అయిన తర్వాత ఈ డైలాగ్ కాకుండా ఇంకేదైనా ఒక డైలాగ్ అప్పుడు ఎట్లా ఉండేది? పెద్ద లాస్ట్లో ఆ డైలాగ్ పెద్ద పెద్ద అదే ఏదో ఒక మాట అదే అదే అలాడు దేశం కోసం ఎంతోమంది త్యాగం చేశారు. ఆ త్యాగ ఫలితమే ఇవాళ అందరూ అనుభవిస్తున్నారు. కానీ అన్నీ మర్చిపోయి ఎందుకు వచ్చామో తెలియకుండా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇదే రాజ్యాంగము, ఇదే ప్రజలకు చేసే సేవ. ఏం చేద్దామని వచ్చారు? ప్రజలు ద్రోహం చేద్దామని వచ్చారా? మరభంగాలు మద్దలు చేయాలని వచ్చారా? ప్రజాసేవ చేయాలంటే అన్నీ వదులుకొని రావాలి. అంతేగాని డబ్బు సంపాదించాలని కీర్తి కోసం కాదు కదా ఇక్కడికి వచ్చింది. ఈనాడు ప్రజానీకం అల్లకల్లమై అన్నమో రామచంద్రాడు ఏడుస్తుంటే మీరంతా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారే. ఇది ధర్మమా? ఇది న్యాయమా? వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే, ఎన్టీఆర్ వరకు ఓకే. ఇంకా ఎవరిదని చెప్తారా? జగ్గయ్య గారు వాయిస్ దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ మాడ్యులేషన్ తప్ప భగవంతుడు ఇచ్చిన కొంచెం గిప్పి చేయటం ఉంది. ఎవరయ్యా నువ్వు? ఏం కావాలి? ఎవరో కన్నా బిడ్డను ఎందుకు పెంచాలమ్మా? న్యాయమైన పని ఏనా? ధర్మమేనా? కర్ణుడిగా ఆయన చెప్తే ఇట్లా ఉంటుంది డబ్బు. ఎవరో బెత్తగోళ్ళంతే. శివాజీ గారు మాట్లాడేది అట్లుంటుందంటే ఆ తమిళ్ మనకు ఆపైనా కూడా చేస్తున్నారంటే ஏறப்பலி எதுக்காக வந்த யாருக்காக வந்தா அப்படியா? அந்த காலத்திலே 4 பேர் சேர்த்து தஞ்சாவூரில் திருத்தருவா திருக்கு அது இருக்க முடியுமா? கலைஞரே, என் உயிரே, என் தாயே, என் மக்களே, என் தாய் மக்களே, உனக்காக என் உயிர் இருக்கும் போதும் எல்லாத்தையும் செய்வேன். என்ன பண்ணுவோப்பா? நான் ஒன்றுமே பண்ண முடியலையே. அந்த காலத்தில் பண்ணிட்டாரே. இப்போ என்ன நீ முன்னாடி போதான் நான் பின்னாடி வருவேன். இப்போ நீதானே. అదే ఆయన లాస్ట్లో వాయిస్ తరుగా పోనా ఎదుకాక పోలే பெரிய கோளுக்கு போனேன். தஞ்சாவூர் எதுக்காக போகிறேன்? சுவாமி கும்பிட்றதுக்காக இல்லை, காற்று வாங்க போகிறேன். அதி மறக்க முடியவா? பராசக்தியிலே ஒரு ஈரத்துக்கு 1000 அடி இருக்கும். 500 அடி ஒரே ஷாட் சொன்னார். அவர் காலேஜில் எழுதிட்டார். நான் சொன்னேன் ஃபஸ்ட் டேக் பண்ணிட்டார். நல்லா இருக்கு சொன்னார். இன்னொரு பண்ண சொன்னார். இன்னொரு டேக் எது நல்லா இருக்கு சொன்னார். அவர் வசனம் நல்லா இருக்கியா என் பேஜ் நான் சொன்னால் 2 பேரும் சொன்னார். அதி மறக்கபடியா நீ வாழகணும். கலைஞரே, என் உயிரே, நீ வாழகணும். நீ பல்லாண்டு வாழகணும், 100 கோடி வாழகணும். அப்பா நான் போனால் கவலை மட்டும்தான் கவலை. நீ போனால் தமிழ் மக்களுக்கு, தமிழ் தாய்க்கே கவலை. அதுக்கப்பா இதான் అయిపోవచ్చు. இந்த பெரிய இந்த வயசான காலத்து ఎవరాశప్పா அவனுக்கு நீ எழுதணும் செய்யலாம். நான் சொல்லணும் எனக்கு ஆசை இருக்குது. என்னப்பா இப்படின்னு சொல்ல முடியும்? நீ இருக்கிறேன். இது எல்லாம் ஆர்டிஸ்ட்டுக்கு அப்படி தான் இருக்கும். அப்பா అంటే అంటే ఆయన నాకు ఇష్టం ఆయనంటే. అంత వాయిస్ செங்கக்குரல் சிவாஜி గారు செங்கக்குரல். யாரப்பாடி எதுக்காக வந்த? யாருக்காக வந்த? என்ன நடந்தది? అదే ఎవరు చెప్పారు? జగ్గయ్య గారు. అందుకే అది ఎవరో కన్నా పెట్టారు. ఎవరో పెద్దగోళ్ళంది. ఎదుకాக వాழగలం, யாருக்காக வாழறப்ப అప్పప్ప తాగబడినప్పా భాష అది కదా. ఎందుకు బాగా ఇష్టం నాకైతే. నాగేశ్వర ఆ కాలంలో అంటే చేసావు, అయిపోయింది. ఇప్పుడేవుతుంది. ఎప్పుడో చెప్పావు, ఏం చేస్తావు? అయిపోయింది, కాలం మారిపోయింది. ఊరికే పిచ్చి మాట మాట్లాడతా తప్ప ఏంటి
ఇందాక శోభన్ బాబు అన్నాడు నాకన్నా గొప్ప నటుడులని చాలా బాగా చేస్తారని అన్నపూర్ణమ్మ గారు చెప్పింది. చచ్చిపోయిన వాడు ఎక్కడ ఇప్పుడు ఆమె సాక్షి తెలియదు కదా. అవును అయినాడు చాలా గొప్ప నటుడివి మధ్యవర్తి ఒత్తు పడుకున్నావు రామారావు తెప్ప తర్వాత ఈరేడైనా చెప్పగలంటాడు. చెప్పు నాకు వచ్చిన రామారావు ఏం లేదు ఇప్పుడు. నువ్వంటే గొప్ప నటుడివి. ఆయన పిచ్చివాడు అట్లాగే మాట్లాడుతుంటాడండి ఇంటర్వ్యూలో. ఆయన మా ఇద్దరికి సరసం ఎక్కువ అట్లాగే మాట్లాడుకుంటాం. అది అంతే. ఏం చేస్తావు పిచ్చివాడి పోదు పట్టించుకుంటావా? ఏమండి అదే 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 అయ్యా ఏం చేస్తారా అంతా మారిపోయిందిలే. ఏమది ఎవడిచ్చవాడిది ఎవడిచ్చాడు అనమాట. ఆయన మాడ్యులేషన్ అంటే దగ్గరగా అంటే వాయిస్ మాడ్యులేట్ చేస్తాను తప్ప ఆయన అంటే భ్రమ కల్పించడమే కదా. అంటే అది చిన్నప్పటి నుంచి అది తెలియని ఒక ఇంట్రెస్ట్తో వచ్చింది కోరు కదా. ఇంకేం లేదు ఇది చెప్పేదే కదా. கோலபிறந்தவூர் கோவிந்தன் வாழமூர் சோதிமணி மாடம் தோன்றுமோர் நிதியால் நல்லபட்டர் வாழமூர் நால்முருகள் சோதுமூர் வில்லிபுத்தூர் வேதக்கோனூர் பதகங்கள் தீக்கும் பரமநடி காட்டும் வேதமனைத்துக்கும் வித்தாகும் கோதை தமிழ் ஐயந்து வைந்தும் அறியாத மானிடரை வையம் சுமப்பதமும் திருவாடி ஊரத்தில் செகத்து தித்தாள் வாழியே திருப்பாவை முப்பதும் எப்பினாள் வாழியே பெரியாழ்வார் பெத்தடித்த பெண் பிள்ளை வாழியே பெரம்போதூர் மாமனுக்கு பின்னானாள் வாழியே வருடோத்து 43 யுகம் நதித்தாள் வாழியே மறுவாரும் திருவல்லும் வளநாடி வாழியே வன்புதுவை நகர்கோதை மலர்ப்பதங்கள் வாழியே வாழி திருவாய்மல பிள்ளை மாதகவால் வாழும் மலவாள மாமணி வாழிவன் மாதன் திருவாய மலப்பொருளை மனிதத்தோர் திறமழக்கம் செய்யத்தாமரை வாழியே சேலை நாள் திருநாவை வாழியே துயமாபமும் புரியும் உலமும் வாழியே சுந்தரையும் திருத்தோளையும் வாழியே கையை மெந்திய முக்கோலமும் வாழியே கருணை பொங்கி கண்ணிடை வாழியே பொய்யில்லாத வளவாள மாமுனி புந்தி வாழி புகழ்வாழ வாழியே அடியார்கள் வாழ அரங்கழகர் வாழ ஷடகோபன் தந்தமில் நூல் வாழ கடல் சுழந்த மண்ணுலகம் வாழ வளவாள மாமுனையே என்னவர் నూటాండిడం. ఇది తమిళ భాషలో నాకు రాదు కదా డైలాగు చదువుకుంటా కదా అది ఆయనలాగా.